హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే గివ్ అవేలు ఇవ్వబోతున్నాను అనమాట. ఏంటిది? కారు. మీకు ఏమైనా చిన్న చిన్న హెల్ప్స్ కావాలంటే నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. ఫోన్పే అంటే హెల్ప్ అంటే మనీ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో నేను హెల్ప్ చేయగలను అని నేను చెప్పబోతున్నాను అనమాట ఈరోజు. నేను గత 2-3 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను. ఏదో వీడియో వస్తుందనమాట. ఆ వీడియో చూస్తున్నాను. మన కార్ గివ్ అవేలో ఒక క్రేజీ కామెంట్ అయితే చూడండి. "అన్న, నా కారు కొద్దిగా క్లీన్‌గా ఉంచన్నా, నాకు ఇచ్చేటప్పుడు కొద్దిగా క్లీన్‌నెస్ కావాలి" అని ఒకడు కామెంట్ పెడతాడనమాట. ఈళ్ళు నిజంగానే కార్ గివ్ అవేలు ఇస్తారా? నాకొకటి అర్థం కాదు. ఈళ్ళు నిజంగానే ఇస్తారా లేదా చెప్పండి నాకు. నాకు తెలిసి ఇది 101% ఫ్రాడ్. ఎందుకంటే నేను ఎప్పటినుంచో చూస్తున్నాను అతని కార్ గివ్ అవే. ఎప్పటినుంచో. కంటిన్యూ అవ్వండి, మాట్లాడదాం. అదే నేను డిసెంబర్ నుంచి చూస్తున్నాననమాట అతని కార్ గివ్ అవే. అది కూడా థార్ కార్ గివ్ అవే చూస్తున్నాననమాట. జనవరి 1 దాకా వెయిట్ చేయండి, మీకు ఈ థార్ కార్ ఎవరికి గిఫ్ట్ ఇవ్వబోతున్నానో మీకు అందరికి తెలిసిపోద్ది అన్నారనమాట. జనవరి 1 అయిపోయింది కానీ ఇప్పుడు దాకా థార్ కార్ ఎవరికి ఇవ్వలేదు ఆడి ఇప్పుడు దాకా జనవరి 1 అయిపోయాయి, అసలు ఇవ్వలే. నాన్ వేసిన స్టోరీ జరిగింది కదా, ఆ స్టోరీలో అందరూ బిజీ అయిపోయారు. ఈ మధ్యలో ఈ థార్ కారు పాయే. జనవరి 1 పాయే, థార్ కార్ పాయే, గివ్ అవే పాయే. నేను ఫాలో అవ్వట్లేదు, నేను ఏ కామెంట్ చేయట్లేదు, నేను చూస్తున్నాను. అంటే జనాలు ఎంత ఇదిగా ఉన్నారంటే, ఎవడైనా థార్ కార్ ఫ్రీగా ఎవరికైనా ఇచ్చేస్తాడు. అది కూడా కామెంట్ చేసి ఫాలో కొడితే ఎవడు ఇచ్చేస్తాడు మీకు చెప్పండి? ఎవడు? పోనీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కంటెస్టెంట్కి ఒక కారు ఇస్తారు. ఆ కారు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వరు. ఏదైతే ప్రైజ్ మనీ వస్తుంది కదా, ఆ ప్రైజ్ మనీలో ఎంతో కొంత కట్ చేసి ఇస్తారు ఆ కారు. అలాంటిది ఈ మనిషి మీకు కామెంట్ చేయండి, ఫాలో కొట్టండి అని చెప్తే మీరు ఫాలో కొట్టి కామెంట్ చేస్తే ఆడు ఎలాగిస్తాడు మీకు కారు గివ్ అవే? అవన్నీ ఫ్రాడ్, నమ్మకండి. ఫ్రాడ్లన్నీ నమ్మకండి. నేను కూడా గివ్ అవే ఇస్తాను. జాతర రానియండి, జాతర వస్తే ఏదో కార్ గివ్ అవే మీకు చూపిస్తాను, ఆ గివ్ అవే మీకు ఇస్తాను. ఇది నిజాలు. బొమ్మ కారులు చూపెట్టి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను, అది నిజాలన్నమాట. ఆడెవడో పక్కన థార్ కార్ చూపించి మీకు గివ్ అవే ఇస్తానంటే అది నమ్మడం మీ తప్పు. ఇంకో వీడియో ఏం చూసానంటే, ఆడు మూతి మీద మీసమే లేదు. అసలు ఆడికి బ్యాంక్ అకౌంట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. ఆడేమో చెప్తాడు, "అన్న నాకు" అంటే ఎవడో కామెంట్ పెడతాడనమాట ఆడికి. అది మనకు చూపిస్తాడు. ఎవడు పెడతాడో పెట్టడో మనకు తెలీదు. పెడుతున్నారు, నేను కూడా చూస్తున్నాను, కామెంట్లు పెడుతున్నారు. "అన్న, నాకు 300 పంపించు, 400 పంపించు, 2000 పంపించు" అంటున్నారు ఏదైనా కామెంట్ సెక్షన్లో. ఆడ కామెంట్ పెడతాడనమాట, "అన్న, నా సప్లై ఫీజు కట్టాలి, ఒక 3000 పంపించవా" అంటే, "ఇదిగో తమ్ముడు పంపించాను చూడు" అని పైకి చేయి చూపించి చూపెడతాడనమాట పేమెంట్. ఆడికి అసలు బ్యాంక్ అకౌంటే ఉండదు తెలుసా మీకు? ఆడు ఎలాగిస్తాడు మీకు చెప్పండి? 3000, 2000, 500, పోనీ ఒక 10 రూపాయలు ఇచ్చినా గ్రేటే ఆడు. అన్ని డబ్బులు ఉన్నవాడు ఊరికినే వీడియో చేసి చెప్పడు, నేను 2000 ఇస్తాను, 10,000 ఇస్తాను అని చెప్పడు. రోజు అదే డ్రెస్ వేసుకొని వీడియో చేసినాడు మీకు 2000 పంపిస్తాడా? ఎలా పంపిస్తాడు చెప్పండి? అది కూడా పాయింటే కదా. అవి ఏం చూడకుండా, "అన్న, నాకు 2000 పంపించు, 3000 పంపించు" ఆడే ఒక బయట అడుక్కున్నాడు. ఆడికి మీరు అడిగితే ఇంకా ఏం చెప్తాడు ఆడు చెప్పండి? ఆడే ఫ్రెండ్స్ దగ్గర పకోడీ తినేవాడు ఫ్రెండ్స్ డబ్బులతో. ఆడు మీకు ఇంక పకోడీ తినమని ఆడు డబ్బులు ఇస్తాడా చెప్పండి? ఆడు మూతికి ఇంకా మీసమే ఉండదు. ఆడు బ్యాంక్ అకౌంట్ ఉంటుందో లేదో తెలీదు, ఆడు పంపిస్తాడట. ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్పలేము ఇంకా. నేను కూడా ఇస్తా, కార్ గివ్ అవే ఇస్తా, అది కూడా థార్ కారే. జాతర రానియండి, జూలై దాకా ఆగండి, ఒక మంచి కార్ గివ్ అవే ఇస్తాం. వెయిట్ అండ్ వాచ్. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.